to arrange a flight 319 AM to Delhi to Bhogapuram. ఉత్తరాంధ్రకు అభివృద్ధి యోగం, భోగాపురం ఎయిర్పోర్ట్తో విశాఖ వైభోగం. భోగాపురంలో రన్వే మీద ల్యాండ్ అయింది కేవలం విమానం మాత్రమే కాదు, ఆకాశమే నీ హద్దుగా ఎదగమంటున్న అవకాశం. కళ్ల నిండా కలలు నిండిన యువతకు ఆకాశ వీధి పలుకుతున్న ఆహ్వానం. నేను కూడా అనుకున్నాను రెగ్యులర్గా వెళ్తున్నానని, కానీ ఎందుకో ఈరోజు చాలా ఎమోషనల్గా అనిపించింది. ఢిల్లీలో ఎక్కినప్పటి నుంచి ఇప్పటి నుంచో ఒక జ్ఞాపకం, మన ప్రాంతంలో దిగుతామా, భోగాపురంలో కింద నుంచే చూశాను నేను కూడా ఎయిర్పోర్ట్ పైనుంచి ల్యాండ్ అయ్యేది నాకు కూడా ఫస్ట్. సో క్లోజ్గా ఎప్పుడైతే అరకు దగ్గర నుంచి డిసెండ్ అవుతున్నామని అన్నారో అప్పటి నుంచి చుట్టుపక్కలే చూస్తూ ఉన్నాను. ఇల్లులు, పట్టణాలు, ఇక్కడ దగ్గర ఉన్నటువంటివి, ఏ రకంగా ఈ ప్రాంతం రేపు పెరగబోతుందో అవన్నీ కూడా ఆలోచించి చాలా భావోద్వేగానికి కూడా గురయ్యాను. అయితే ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ పైలట్ అనౌన్స్మెంట్ జరిగింది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మీ అందరికీ కూడా స్వాగతం అని చెప్పినప్పటికీ నిజంగా ఆనందానికి అవధులు లేకుండా ఉండింది. ఇది చరిత్రాత్మక సందర్భం. ఉత్తరాంధ్ర చరిత్రలోనే కాదు, నవ్యాంధ్ర అభివృద్ధి గాథలో ఇదొక సువర్ణ అధ్యాయం. ఇది ట్రయల్ రన్ మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల కలల సాకారానికి ఒక గ్రీన్ సిగ్నల్. మంబ్రా పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత తొలి ప్లేట్లో మన ప్రాంతానికి రావడం అనేది చాలా ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వచ్చేటప్పుడు వాడు అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ప్రకటించినప్పుడు ఆ ఫీల్ మాత్రం చాలా ఆనందం కలిగింది. నిజంగా ఇది విశాఖను అంతర్జాతీయ పటంలో సగర్వంగా నిలిపే ఘట్టం. విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రపంచ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి భోగాపురం ఒక ముఖ ద్వారంగా నిలిచిన సందర్భం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తలమానికమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ఈరోజు ల్యాండ్ అయింది. ఆ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీ కలిసి అప్పలనాయుడు, ఇతర ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికి మనం టెర్మినల్ దగ్గర ఉన్నాం. అదేవిధంగా ఈ టెర్మినల్ కూడా ఒకసారి చూడొచ్చు. మొత్తం టెర్మినల్ ఆకారం కనుక మనం చూస్తే పూర్తిగా ఇది ఎగిరే సముద్రపు ఆకారంలో, సముద్రంలో నుండి ఎగిరే చేప ఆకారంలో ఈ టెర్మినల్ ఉంటుంది. అదేవిధంగా కొద్దిసేపు క్రితం ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా కమర్షియల్ ఫ్లైట్ మనం చూడొచ్చు. వాలిడేషన్ కమర్షియల్ ఫ్లైట్ అంటారు దీన్ని. ఈ ఫ్లైట్ ద్వారానే ట్రయల్ రన్ జరిగింది. ఏటీసీతో పాటు ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థ, రాడార్ అన్నీ కూడాను ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తున్నట్టుగా కూడాను ఈరోజు ఎయిర్ ఇండియా వాలిడేషన్ ఫ్లైట్ ద్వారా విజయవంతమైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించడం జరిగింది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు శరవేగంగా వాస్తవ రూపం దాల్చుతోంది. నూతన సంవత్సర కానుకగా నిర్దేశిత గడువుకు ముందే భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బృందం తొలి కమర్షియల్ వాలిడేషన్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇక తిరుగులేదు అన్న సంకేతాలిచ్చారు. ఈ టెర్మినల్ యొక్క పైనుంచి కనుక చూస్తే ఆకారం సముద్రంలో నుంచి ఎగిరే చేప ఆకారంలో ఉంటుంది. ఎందుకంటే ఇది సముద్ర తీర ప్రాంతంలో ఉంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఫీల్ రావాలి అని అంటే ఏదో కొద్దిగా ఇన్నోవేటివ్గా టెర్మినల్ బిల్డింగ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ టెర్మినల్ బిల్డింగ్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇదంతా కూడాను అంటే గతంలో ఇక్కడ 2014-15లో మనం హుదూద్ తుఫాను చూసాం. హుదూద్ తుఫాను వల్ల విశాఖ ఎయిర్పోర్ట్లో కూడాను చాలా పెద్ద ఎత్తున బీభత్సం జరిగిన పరిస్థితుంది. ఉత్తరాంధ్ర అంతా కూడా అతలకుతలైన పరిస్థితుంది. అయితే అలాంటి పరిస్థితులు రాకుండా వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనే విధంగా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నారు. రన్వే, ఏటీసీ సెంటర్ సహా ప్రధాన పనులన్నీ దాదాపు పూర్తవడంతో తొలి వాలిడేషన్ ఎయిర్ ఇండియా విమానం భోగాపురం రన్వేపై ల్యాండ్ అయింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు కంటే ముందే పూర్తి స్థాయిలో విమానాలు రాకపోకలు సాగించేలా పనుల వేగం పెరిగింది. ఆల్మోస్ట్ 2 months మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. రన్వే ఆల్ 100% కంప్లీట్ అంటే ఎయిర్ సైడ్ 100% కంప్లీట్.
దాట్స్ రీజన్ ఏంటంటే మనం రేపు పొద్దున మనం కమర్షియల్ ఫ్లైట్ వ్యాలిడేట్ తీసుకొస్తుంది బికాస్ అదే ఎయిర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. రన్వే కానీ, ట్యాక్సీవే కానీ, క్రాస్ ట్యాక్సీ కానీ, తర్వాత మనం ఈ యాప్రాన్ ఏరియా కానీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్లో దాదాపుగా అన్ని పనులు చివరి దశకు చేరడంతో తొలి విమానం ల్యాండింగ్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో బృందం భోగాపురానికి చేరుకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఇక ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ అనుసంధానం మెరుగుపడినట్టయింది. ఉత్తరాంధ్ర వాసిగా ఇది ఒక కళ నెరవేరుతున్నటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. సుదీర్ఘకాలం నుంచి ఉత్తరాంధ్రలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావాలనేది ఎప్పటి నుంచో నోట్లో నానుతున్నటువంటి మాట. అది ఈరోజు కల్లారా ఒక ఫ్లైట్ మన ప్రాంతంలో, మన పొలాల మధ్యలో ఈరోజు కట్టిన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుందనంటే నిజంగా నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు ఎవరికైనా చెప్పాలంటే ఇక్కడ రైతులు ఎవరైతే భూమి కోసం త్యాగం చేసి ఆ రోజు ప్రభుత్వం మీద విశ్వాసంతో భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నిజంగా సంతోషించాల్సినటువంటి రోజు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆధునిక టెర్మినల్ భవనాలు, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఎయిర్పోర్ట్ టెస్టింగ్ కోసం అవసరమైన రాడార్ సిగ్నల్స్, ఏటీసీ వ్యవస్థలు, జీపీఎస్ నావిగేషన్, లోకలైజర్, వాతావరణ పరిశీలన పరికరాలను ఇప్పటికే టెస్టింగ్ నిర్వహించారు. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దాని సంకేతం ఏంటంటే ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏవైతే ఎయిర్పోర్ట్కి సంబంధించినవి కావాలో అన్నీ కూడా అయిపోయినట్టే. అవి అయితేనే ఈ ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, టెక్నికల్గా కానీ సేఫ్టీ వైజ్గా కానీ. సో అవన్నీ కూడా అయ్యాయంటే అతి త్వరలోనే రెగ్యులర్ ఆపరేషన్స్ కూడా ప్రారంభించుకుంటాం. 33 డైలీ ఆపరేషన్స్ వైజాగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. దానితో పాటు ఈ 4-5 నెలల్లో నేను కూడా కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి అడిషనల్ కనెక్టివిటీ మన ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇవ్వాలని నేను కూడా నా ప్రయత్నం చేస్తాను. భోగాపురం విమానాశ్రయం 2 దశల్లో పూర్తి కానుంది. 2200 ఎకరాలు, 4750 కోట్ల రూపాయల వ్యయంతో భోగాపురం ఎయిర్పోర్ట్ తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ హబ్ గా మారనుంది. ఎయిర్పోర్టుకు అనుబంధంగా ఇక్కడ తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని డెవలప్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు వరంగా, భారతావనికి తలమానికంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తోంది. ఈ విమానాశ్రయం కనుక పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరిగి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వేలాది మంది కార్మికులకు లేకపోతే వేలాది మంది యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంగా దూసుకుపోవడానికి ఇది ఒక తొలి మెట్టుగా మనం చెప్పుకోవచ్చు. జీఎంఆర్ గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. దీనికి పౌర పనుల కాంట్రాక్ట్ ని ఎల్ఎన్టీ సంస్థ చేపట్టింది. వీరు 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతల్ని చేపడతారు. విశాఖపట్నం విమానాశ్రయం భారత నావికాదళం నియంత్రణలో ఉండడం వల్ల పౌర విమాన సర్వీసులపై ఉన్న పరిమితుల్ని అధిగమించడానికి భోగాపురం ప్రాజెక్ట్ ఒక అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలవబోతోంది. రన్వే 3.8 కిలోమీటర్స్ లాంగ్ అండి. తర్వాత 3 కిలోమీటర్స్ లాంగ్ ఆఫ్ ట్యాక్సీవే ఉంది. ఈ రన్వే అడ్వాంటేజ్ అంటే ఇది Cat 1 బేసికలీ కేటగిరీ 1 ఆఫ్ దిస్ థింగ్ విత్ ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ సిస్టమ్ ఆల్సో మేడ్ ఇట్. సో డే నైట్ కెన్ ల్యాండ్ అప్ టు 500 మీటర్స్ వరకు మనకి విజిబిలిటీ ఉన్నా కూడా కెపాసిటీ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ రన్వే వల్ల మనకి పీక్ అవర్ 10 to 12 ఎయిర్ క్రాఫ్ట్స్ పర్ అవర్ వీ కెన్ పీక్ అవర్ ల్యాండ్ చేయగలుగుతాం. టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ చదువుతాయి. మనకు 18 ఎయిర్క్రాఫ్ట్ స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎనఫ్ కెపాసిటీ అవైలబుల్ అండి. సో ప్రజెంట్ 6 million కెపాసిటీ కావాల్సిన ఎయిర్క్రాఫ్ట్ కంఫర్టబుల్లీ ల్యాండ్ అనుకోండి. ఫ్రమ్ యూరోప్ వెళ్ళొచ్చు, యూరోప్ నుంచి యూఎస్ వెళ్ళొచ్చు. దట్ లాంగ్ హాల్ అడ్వాంటేజ్. ఇతర అవసరాలకు ప్రభుత్వం మరో 500 ఎకరాలను కేటాయించింది. ఒక్కొక్కటి 3.8 కిలోమీటర్ల పొడవుతో 2 రన్వేలు నిర్మిస్తున్నారు. 2026 జూన్ నాటికి మొదటి దశలో భాగంగా పూర్తి స్థాయిలో విమాన రాకపోకలు సాగించేలా చూస్తున్నారు. 2వ దశ పనులు తరువాత చేపడతారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్ బస్ A380, బోయింగ్ 47-8 వంటి భారీ విమానాలు, వైడ్ బాడీ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అవ్వడానికి వీలుగా రన్వేని నిర్మించారు. తొలి విడతలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకొస్తోంది. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలో కార్గో సదుపాయాలు మొదలవుతాయి.
టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల నెరవేరినట్టయింది. ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఉత్తరాంధ్రలో పర్యాటకం, పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయి. విశాఖపట్నం, ఒడిశా, తూర్పుగోదావరి ప్రాంతాలకు ఈ ప్రాంతం పెద్ద ఏవియేషన్ హబ్ కానుంది. విజయనగరంలో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, శ్రీకాకుళంలో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ ఈ అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక కార్గో హబ్గా భోగాపురం క్రియేట్ చేయాలన్నది. ఆల్మోస్ట్ 5600 స్క్వేర్ మీటర్ టెర్మినల్ ఒకటి మన ఆపరేషన్స్తోనే ప్యారలల్గా కార్గోకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం. ఇందులో మేజర్గా మనకి ఫార్మా ఎక్స్పోర్ట్స్, ఆక్వాకల్చర్ ఎక్స్పోర్ట్స్, ఈ రెండింటికి ఇది ఒక హబ్గా ఆల్రెడీ ఉంది. కానీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్లో ఏదైతే వైజాగ్లో ఉందో ఈ రెండు చేయడానికి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా మనం ఈ డిమాండ్కి తగ్గట్టుగా మనం ఇంప్రూవ్ చేసుకోలేకపోయాం. కానీ ఇక్కడ హెడ్ స్టార్ట్ ఉంది. అండ్ ఎయిర్పోర్ట్ కూడా చూసుకుంటే ఎంత కార్గో చేస్తే అంత రెవెన్యూ వాళ్ళకు కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇన్సెంటివ్ ఉంది. మిగతా పనుల్లో కూడా వేగం పెరిగింది. టాక్సీ స్టాండ్, ఎర్త్ వర్క్ పనులు 100% పూర్తయ్యాయి. ప్రధాన బిల్డింగ్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సొంత ప్రాంతం కావడంతో ఎయిర్పోర్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అన్ని పనుల్ని స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతానికి ఇది ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. సుమారు 2023లో ప్రారంభమైన ఎయిర్పోర్ట్ నిర్మాణం తక్కువ సమయంలో పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. అదేవిధంగా మరొక 2 నెలల్లో ఈ విమానాశ్రయాన్ని కూడాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్టు కూడాను అధికారులు, అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు విజువల్స్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది విజయవంతంగా ట్రయల్ రన్ ముగించుకుంది. ప్రస్తుతానికి కేంద్ర మంత్రి కూడాను అధికారులతో రివ్యూ చేశారు. ఏదైతే ఇంకా 4% పనులు ఉన్నాయి, ఇప్పటికి 96% పనులు పూర్తవగా ఇంకా 4% పనులు మాత్రమే మిగిలిన్నాయి. అన్ని కూడాను త్వరితగతిన పూర్తి చేసి ప్రధానమంత్రి మోడీ డేట్ తీసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అమరావతికి ధీటుగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపైన ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇక్కడ చేపట్టిన పనుల్ని పరుగులు పెట్టిస్తోంది. ఐటీతో పాటు టూరిజం, మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సెంట్రిక్ గాని ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకుపోతోంది. మరో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే త్వరలోనే పూర్తి కావస్తోంది. ఇది కనుక పూర్తయితే రాయ్పూర్ నుంచి విశాఖపట్నానికి తక్కువ సమయంలోనే రాకపోకలు సాగించవచ్చు. 468 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని 20,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. విమానాశ్రయానికి అనుసంధానంగా 15 లింక్ రోడ్లు నిర్మిస్తున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం, మూలపాడు నుంచి భీమిలి వరకు 6 లైన్ల బీచ్ కారిడార్ విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. ఇటు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అటు గ్రీన్ ఫీల్డ్ హైవే రెండూ విజయనగరం జిల్లా నుంచే వెళుతూ ఉండడంతో కార్గో సేవల్ని విస్తృతంగా అభివృద్ధి పరిచే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే ఎయిర్పోర్టుకు అనుబంధంగా 1,000 కోట్ల పెట్టుబడులతో పలు కీలక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ డెవలప్మెంట్ ద్వారా ఉత్తరాంధ్ర అందరికీ కూడా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసే దశగా ఈ ఎయిర్పోర్ట్ అవుతుంది. అలాగే చాలా కంపెనీస్ కూడా, ఐటీ కంపెనీస్ కూడా ఈరోజు విశాఖపట్నం రాబోతున్నాయి. ఇవే కాకుండా మనకు ఎంఎస్ఎంఈలో చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నాయి. మనకి ఫార్మా క్లస్టర్ ఉంది, అలాగే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంది, అలాగే మన ఎక్వాకల్చర్ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంపోర్ట్స్ కానీ పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయానికి అతి సమీపంలో సాగర తీరం ఉండడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. సముద్ర తీరంలో బీచ్ ఫ్రంట్ రిసార్ట్లు, లగ్జరీ హోటల్స్, ఫుడ్ కోర్ట్స్, వినోద కేంద్రాల నిర్మాణానికి ముందుకు కదులుతున్నారు. అలాగే సీ ప్లేన్ ప్రాజెక్టులను పునరుద్ధరించే యోచన కూడా కొనసాగుతోంది. ఆనందపురం, తగరపు వలసల మధ్య కొత్త టౌన్షిప్లు రూపుదిద్దుకోబోతున్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కనుక ప్రారంభమైతే ఉత్తరాంధ్రలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా వ్యాపార రంగం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి సెంట్రిక్గా అనేక ప్రాజెక్టులు, టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హోటల్ రంగాలు కావచ్చు, పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 1,000 కోట్ల పెట్టుబడులు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ వస్తూనే ఉన్నాయి.
విమానాశ్రయ సమీపంలో జిఎంఆర్ సంస్థ సుమారు 500 కోట్ల రూపాయలతో 5 స్టార్ హోటల్, 100 కోట్ల రూపాయలతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అదనంగా మరో 150 కోట్ల రూపాయలతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. భీమ్లీ ప్రాంతంలో ప్రతిష్టాత్మక తాజ్ హోటల్ నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఒబరాయ్ 5 స్టార్ హోటల్ నిర్మాణం కొనసాగుతూ ఉండగా మరో 36 గదుల రిసార్ట్ ప్రణాళిక దశలో ఉంది. చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కొనసాగుతోంది. ఇది సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చబోతోంది. ఇవి పూర్తయితే ఉత్తరాంధ్ర దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో కీలక హబ్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలు వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రాబోతున్న రోజుల్లో లభిస్తుంది. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం మన ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందట్లేదని. ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడి నుంచి మన ప్రాంతానికి రాగలగాలి. ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. ఎయిర్పోర్ట్తో మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఎయిర్పోర్ట్తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్తో ట్రేడ్, కార్గో పెరుగుతుంది. ఎయిర్పోర్ట్తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్తో వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్టుకు సమీపంలోని 100 ఎకరాల్లో ఐటీ పార్క్, 23 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్, 10 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దీనివలన మా విలేజ్, మా మండలం మొత్తం కూడా డెవలప్మెంట్ బాగానే అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే జాబులు కానీ మాకు పనులు ఎక్కువగా అవసరంకి తగ్గట్టుగా వస్తాయి. ఇంకా ముందు డెవలప్మెంట్ బాగా, ఈ గ్రామం బాగా డెవలప్మెంట్ అవుతుందని నేను చాలా అనుకుంటున్నాను. అంతేకాదు, భోగాపురం పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సాగర తీరాన్ని వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలపబోతోంది. ఈ ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది చివరి నాటికి దశల వారీగా అందుబాటులోకొచ్చే అవకాశముంది. చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్గా అనిపించి ఈరోజు ఉత్తరాంధ్ర వెనుకబడి జిల్లాకి, ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో తొలిసారిగా దేశ రాజధాని నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం సంబంధించిన అందరికి కూడా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా ఆనందం అనిపిస్తుంది. మరోవైపు విజయనగరం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా అభివృద్ధి బాట పడుతోంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతోంది. దీనివల్ల ఉత్తరాంధ్ర నుంచి వలసలాగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నీ కూడా చాలా స్టాండర్డ్గా వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎదురు చూస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని అందరూ కూడా ఎక్స్పోర్ట్ సిస్టమ్ దగ్గర నుంచి తర్వాత చుట్టుపక్కల వీళ్ళకి కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల పిల్లలు ముఖ్యంగా పక్క దేశాల్లో ఏదైతే చదువుతున్నారో, పక్క రాష్ట్రాల్లో ఏదైతే చదువుతున్నారో, తర్వాత ఉద్యోగాలు సాఫ్ట్వేర్ పరంగా చేస్తున్నారో వీళ్ళందరికీ అందుబాటులో ఉండటం అనేది చాలా అదృష్టం. భోగాపురానికి సమీపంలోని మధురవాడలో అదానీ గ్రూప్ 21,844 కోట్ల రూపాయలతో వైజాగ్ టెక్ పార్క్, డేటా సెంటర్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది భోగాపురం విమానాశ్రయంతో అనుసంధానంగా ఉండి ఐటీ రంగ అభివృద్ధికి కీలకం కాబోతోంది. నిజంగా ఉత్తరాంధ్ర దశాబ్దాల కల నెరవేరుతున్న తరుణమిదే. అంతేకాదు, ఎయిర్పోర్టు రాకతో విశాఖ అభివృద్ధి ముఖచిత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. విమానాశ్రయం కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాదు, ఉత్తరాంధ్రకు ఒక ఆర్థిక ఇంజన్గా నిలవబోతోంది. ఈరోజు ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అవ్వటం ఒక కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కోటిశ్రావు, TV9, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి.